హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 15. అభి అతిథిని వెతుక్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఇంటి చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులో అతిథి కోసం చూస్తాడు. ఎక్కడా కనిపించదు. అభికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అతిథి ప్లీజ్ కనిపించు అని మనసులో అనుకుంటూ ఒక చోట కారు ఆపి కార్ డోర్ ని కోపంగా కాలితో తంతాడు. కాలికి దెబ్బ తగిలినా పట్టించుకోడు. అభి గుణకి కాల్ చేస్తాడు. అభి, రే గుణ, అతిథి కనిపించట్లేదు అంటే. అవునరా, నిజం. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇంట్లోంచి బయటికి వెళ్తే నీకు తెలియకుండా ఉంటుంది ఎరా అని అడుగుతాడు గుణ. అవును, ఎక్కడికి వెళ్ళిందో నిజంగానే తెలియదు. ఇంటి చుట్టుపక్కల ఏరియాలన్నీ చూశాను, కనిపించలేదు. గుణ, రే, కావాలని వెళ్ళిపోయిన వాళ్ళు కనిపించరు. వెతికి టైం వేస్ట్ చేసుకోకు. అభి, రే, నేను తనని వెళ్ళిపోమని చెప్పలేదు. తనకి హోప్స్ పెంచడం ఇష్టం లేక దూరం పెట్టాను అంతే అని అనగానే గుణ, ఆ అమ్మాయి ఎలా అర్థం చేసుకోవాలిగా. అయినా అభి, నీకు కావలసినప్పుడు తనని దగ్గర పెట్టుకోవటం, వద్దు అనుకున్నప్పుడు దూరం పెట్టడం కరెక్ట్ కాదు. అభి, నా పరిస్థితి అలాంటిది. నా మనసు ఎంత బాధపడుతుందో నా పొజిషన్ లో నువ్వు ఉంటే తెలుస్తుందిరా. అనురాగ్ ని కూడా పట్టించుకోవటం మానేశాను అని బాధపడుతూ ఉంటే వెతుకుతాం. అభి, తనేమైనా బాధలో అని అనగానే గుణ, చచా, అతిథి అలా ఆలోచించే అమ్మాయి కాదు. నువ్వేమీ భయపడకు అని కాల్ కట్ చేస్తాడు. అభి, అతిథి ఎలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపిస్తుందో అక్కడే వెతకాలని ఫిక్స్ అవుతాడు. హాస్పిటల్లో నాగేంద్ర కోలుకుంటాడు. చాలా యాక్టివ్ అవుతాడు. నిహాష్, వర్ష ఇద్దరు హాస్పిటల్ కి వచ్చి నాగేంద్రతో మాట్లాడతారు. నిహాష్, మావయ్య ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, కొంచెం పెయిన్స్ తగ్గాయి. మీరంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం మావయ్య. నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు డిశ్చార్జ్ అయ్యాక ఒక మంచి రోజు చూసుకుని మొదలు పెడదామని అనుకున్నాను. నాగేంద్ర, అవునా, మంచిది బాబు అని అంటుంటే మధ్యలోనే సరోజ దూరిపోతుంది. అదేంటి బాబు, ఇప్పుడు బిజినెస్ బాగానే ఉందిగా. ఇప్పుడు మా నాన్న కంపెనీ షేర్స్ అన్ని అమ్మేశారు. మనకి ఆ కంపెనీతో సంబంధం లేదు. అత్తయ్య, మాక్సిమం మన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మనది మన ఓన్ బిజినెస్. బ్యాంక్ లోన్ తీసుకున్నాను అని నవ్వుతూ చెప్పగానే సరోజ, మంచిది బాబు అని నిష్ఠూరంగా ఏదో మాట్లాడబోతే నాగేంద్ర సరోజ వైపు కోపంగా చూస్తాడు. సరోజ సైలెంట్ అయిపోతుంది. వర్ష, నిహాష్, నువ్వు నాతో ఈ విషయం చెప్పనే లేదు అని షాక్ అవుతుంది. ఎలా చెప్పమంటావు వర్ష? నువ్వు ఇంట్లో టెన్షన్ తో ఉన్నావు కదా. బిజినెస్ టెన్షన్ దేనికని చెప్పలేదు. చెప్పకూడదని కాదు. వర్ష, బిజినెస్ లాస్ అయ్యిందా అని అడిగితే నిహాష్, అవును వర్ష, కోట్లలో నష్టం వచ్చి ఇల్లు కూడా వదిలేయాల్సిన పరిస్థితి అంటాడు. వర్షకి గుండెలో అనుభవం పేలినంత నొప్పి వస్తుంది. సరోజ వైపు చూస్తే సరోజ తల బాదుకుంటుంది. నాగేంద్ర, ఏం కాదులే బాబు, కష్టాలు ఎప్పుడూ ఉండవు. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళి వ్యాపారం చేసుకో. మీకేంటి, వ్యాపారం కలిసి రాకపోతే ఇద్దరు ఉద్యోగమేగా, ఉద్యోగం చేసుకుని బతకొచ్చు అని నవ్వుతూ చెప్పగానే నిహాష్ సంతోషపడతాడు. నిహాష్, మీరంతా ఏమనుకుంటారో అని కంగారు పడ్డాను మావయ్య. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. నాగేంద్ర, బిజినెస్ అంటే ఏంటో, ఎంత కష్టపడితే పైకొస్తారో ఖాళీగా కూర్చొని వేరే వాళ్ళ మీద పడి తినే వాళ్ళకైతే తెలీదు. మనకి తెలీదా ఏంటి అని అనగానే నిహాష్, నిజమే మావయ్య, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంకో 4 రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. అప్పటి వరకు రెస్ట్ లో ఉండండి. వర్ష, మావయ్యని జాగ్రత్తగా చూసుకో. రేపు వచ్చి నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. నాగేంద్ర రెస్ట్ తీసుకుంటాడు. సరోజ, వర్ష మాత్రం అందరినీ తిట్టుకుంటూ ఉంటారు. సరోజ, నీ అదృష్టం ఏంటి ఇలా ఏడ్చింది? నాకు అర్థం కాదు. అంత ఆస్తి, అంత డబ్బు ఏమైపోతాయి? ఒక్క బిజినెస్ తో అన్ని పోతే ఇక నీ జీవితం అంతా మనలాగే మధ్య తరగతి బ్రతుకు బ్రతకాల్సిందేనా అని అనగానే వర్ష, అమ్మా, నాకు అసలే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇక నువ్వు ఇలా మాట్లాడుకో అంటుంది కోపంగా. అతిథి తను అభికి ప్రపోజ్ చేసిన గుడికి వచ్చి దేవుడితో తన బాధను చెప్పుకోవాలి అనుకుంటుంది. అటువైపే నడుస్తూ వస్తుంది. సుదీప్ అభి ఇంటి వైపుకు బైక్ తో వస్తూ ఉంటాడు. అతిథి రోడ్డు మీద నడుస్తూ ఉండడం గమనిస్తాడు. అతిథినా కాదా అని క్లియర్ గా చూస్తాడు. సుదీప్ బైక్ రూట్ మార్చి అతిథి వైపు పోనిస్తాడు. బైక్ ఒక చోట ఆపి అతిథి దగ్గరికి వెళ్తాడు. సుదీప్, ఏ అతిథి అని అరిస్తే అతిథి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి ఫాస్ట్ గా నడుస్తుంది. కొంత దూరం నడిచాక సుదీప్ కి దూరంగా పరిగెడుతుంది. సుదీప్ అతిథిని ఫాలో చేస్తూ ఉంటాడు. సుదీప్, అతిథి ఆగు,
మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు అని అరుస్తాడు. నాగేంద్ర గురించి చెప్తే అతిథి తన దారిలోకి వస్తుందని సుదీప్ ఆలోచిస్తాడు. అతిథి కళ్ళల్లో కన్నీళ్లు తుడుచుకుంటూ, దేవుడా, నన్ను వీడి కంట పడేలా ఎందుకు చేశావయ్యా? ఇప్పుడు ఏడుస్తున్నది చాలదా, ఇంకా ఏడిపిస్తావా అని బాధపడుతుంది. అతిథి సుదీప్ నాగేంద్ర గురించి మాట్లాడింది విన్నా కూడా కేవలం నాటకాలు ఆడుతున్నాడు అనుకుని పట్టించుకోదు. సుదీప్ అతిథిని క్యాచ్ చేసి, దొరికావు, ఎన్నాళ్ళు తప్పించుకుని పారిపోతావు? అబ్బో, చాలా అందంగా తయారయ్యావు, రంగు పెంచావు, బాగున్నావు, నిన్నెలా ఎవడు తయారు చేశాడేంటి అని నవ్వుతూ ఉంటే అతిథికి ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్టు ఉంటుంది. అతిథి, రే పనికి మాలిన వెధవా, అదేమైనా నోరా చెత్తకుండీనా అని అరిచి మళ్ళీ నెమ్మదిగా, చీ వదులు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, మధ్యలో వచ్చి గందరగోళం సృష్టించొద్దు. నేను నా లైఫ్ లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకో. సుదీప్, అలా ఎలా వదిలేస్తా బంగారు? నేను మొదటిసారి కాలేజీలో చూసినప్పుడే నువ్వు నా దానవని ఫిక్స్ అయిపోయాను. తర్వాత నీకోసమే మా అక్కకి మీ నాన్ననిచ్చి పెళ్లి చేయించా. నిన్ను పెళ్లి చేసుకునే దారి చూసుకున్నాను. ఎన్నో చిలిపి పనులు చాలానే చేశాను, అవేంటో నీ కూడా తెలుసుగా అని తేడాగా నవ్వుతూ చూస్తాడు. నేను నీ కోసం ఇన్ని ప్లాన్స్ చేసిన తర్వాత నువ్వు నీ దారి నువ్వు చూసుకో అంటే ఎలా? అందం, ఆస్తి, తెలివి అన్నీ ఉన్నా నిన్ను వదిలేస్తే నాకెవ్వరూ దొరకరు. నాకు ఇంకా పెళ్ళే కాదు, ఇలాగే ఉండిపోవాలి. అది నా వల్ల కాదు. పోనీ నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఏముండాలో చెప్పు. అతిథి, నా చిన్నప్పటి నుంచే నేను గమనిస్తున్నా, నువ్వు నా దరిదాపుల్లో కూడా ఉండడం నాకు నచ్చదు. అప్పుడు నువ్వేం చేసినా ఎదిరించే ధైర్యం లేక ఊరుకున్నాను. ఇప్పుడు నా జోలికి వస్తే చంపి జైలుకైనా వెళ్తాను. నన్ను పెళ్లి చేసుకునేవాడికి ముఖ్యంగా బుద్ధి, జ్ఞానం, క్యారెక్టర్ ఉండాలి. ఇవి నువ్వు నీ జీవితంలో మొదటిసారి వింటూ ఉంటావు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు, నీకు అవి అర్థం కావు. ఇప్పుడు నా దారికి అడ్డుపడకుండా పక్కకెళ్ళు. నా చావు నన్ను చావనివ్వు ప్లీజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సుదీప్, ఏయ్ ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నోరు మూసుకుని పద, మీ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, తీసుకెళ్తాను అని తన చెయ్యి గట్టిగా పట్టుకుని ఇడ్చికెళ్తాడు. అతిథి, ఏదేదో చెప్పి నన్ను మోసం చేయాలని చూడొద్దు, నేను రాను, నన్ను విడిచిపెట్టు అని అరుస్తూ ఉంటుంది. అభి అతిథి కోసం గుడికి వస్తూ దారిలో అతిథి సుదీప్ వైపు విచిత్రంగా చూస్తున్న జనాలని చూస్తాడు. అభి యాక్సిడెంట్ ఏమైనా జరిగిందేమోనని కారు దిగి వెళ్లి చూస్తే అతిథి కనిపిస్తుంది. అభి అక్కడ జరిగే సీన్ గురించి పట్టించుకోకుండా అతిథి కనిపించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే తన దగ్గరికి వెళ్తాడు. అది అభి సుదీప్ చేతిలో నుంచి అతిథి చెయ్యి విడిపించి సుదీప్ చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. సుదీప్ నొప్పుతో అరుస్తూ ఉంటే చెంప చెల్లమనిపిస్తాడు. అతిథి అభిని చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యి అంతలోనే డల్ అయిపోతుంది. అభి, ఏంట్రా రోడ్డు మీద ఈ ఓవర్ యాక్షన్, అడిగే వాళ్ళు ఎవరున్నారనుకుంటున్నావా ఏంటి అని అనగానే సుదీప్ అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అది నా మేనగోడలు, నేను ఏమైనా చేసుకుంటాను, నువ్వెవరు మధ్యలో? అభి, నీ మేనగోడలైతే ఈ పంచాయతీని ఇంట్లో పెట్టుకో, ఇక్కడ రోడ్లో కాదు అని చుట్టూ ఉన్న జనాల వైపు చూస్తూ, అయినా ఒక అతను ఇంతమంది ముందు ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటే ఎవరు ఆపరేంటి, మీరు మనుషులేనా? చి అంటే జనాలు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ముందుకొచ్చి సుదీప్ ని తిడుతూ కొడుతూ ఉంటారు. సుదీప్, ఆ అమ్మాయి నా కోడలు, కావాలంటే అడగండి అంటాడు. జనాలు, అమ్మాయి నువ్వు చెప్పు, ఇతను నిజంగానే నీ మేనమామ అని గాని అతిథి అడ్డంగా తలూపుతుంది. జనాలంతా సుదీప్ ని రౌండప్ చేసి పిచ్చగొట్టుడు కొడతారు. సుదీప్ అరిచే అరుపులు వింటే అతిథికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అభి అతిథి దగ్గరకు వచ్చి, ఇంటికి వెళ్దాం పద అని అనగానే అతిథి, ఏ ఇల్లు? నాకే ఇల్లు లేదు, మీరెవరు, నన్ను ఎందుకు మీ ఇంటికి పిలుస్తున్నారు? అభి, కొట్టానంటే చేస్తావు, జాగ్రత్త అని కోపడగానే అతిథి, నా గురించి మీకెందుకు, నా దారిన నేను వెళ్తాను అని అంటుంది. అభి అతిథి చెంప పగలగొడతాడు. అతిథి కన్నీళ్లతో అభిని షాకయ్యి చూస్తూ ఉంటే, అభి మర్యాదగా కారు ఎక్కువ సరేనా, లేకపోతే ఎత్తుకుని మరీ కారులో పడేస్తా, ఆలోచించుకో అని సీరియస్ గా అనగానే అతిథి స్పీడ్ గా వెళ్లి కారులో కూర్చుంటుంది. అభి సుదీప్ పరిస్థితి చూసి అంబులెన్స్ కి కాల్ చేస్తాడు. అభి, ఏంటి వేషాలు ఇస్తున్నావా, ఇంట్లోంచి సడన్ గా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? అతిథి, మీకు నేను ఇంట్లో లేనన్న విషయం త్వరగానే తెలిసిపోయింది, నేను ఇంకో 2 రోజుల తర్వాత తెలుస్తుంది అనుకున్నాను అని అంటుంది. అభి, షటప్, టెన్షన్ పెట్టింది కాక ఇంకా మాట్లాడుతున్నావా, పళ్ళు రాలగొడతా అని అనగానే
అతిథి కారు ఆపండి అని అరుస్తుంది. అభి కారు ఆపుతాడు. అతిథి కార్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది. అభి డోర్ లాక్ చేస్తాడు. అభి చెప్పు అని ధీమాగా కూర్చుంటాడు. అతిథి డోర్ అన్లాక్ చేయి అభి, నేను నీతో రాను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీ ఇంట్లో పరిస్థితి సెట్ అయ్యాక నేనే తీసుకెళ్తాను, అర్థమైందా? అప్పటి వరకు నాతోనే ఉండు అని అతిథి కళ్ళల్లోకి చూస్తాడు. అతిథి ఏం మాట్లాడలేకపోతుంది. అతిథి కళ్ళల్లో కనిపించే ప్రేమ అభి తట్టుకోలేకపోతాడు. ఇంట్లో పరిస్థితి అంటున్నావు, ఏమైంది అభి? ఏం కాలేదు, వర్ష పెళ్లి చేశారుగా, దాని గురించి చెప్తున్నాను. సరే ఇక వెళ్దామా? ఇక ముఖం చూసేవాళ్ళు కనీసం తిట్టేవాళ్ళు లేనప్పుడు అక్కడ నేను ఎందుకు ఉండాలి? నన్ను అవాయిడ్ చేస్తున్నవాడివి నా కోసం ఎందుకు వచ్చావు? నేను అవాయిడ్ చేస్తున్నాగా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోని అనగాని అది నువ్వు బాధపడుతున్నావుగా, కనీసం నా మీద కోపం వస్తే అయినా నీ ఫీలింగ్స్ కంట్రోల్ అవుతాయని అనుకున్నాను. ఇలా సడన్ గా ఇల్లు వదిలి వస్తావనుకోలేదు, మెంటల్ అని అరుస్తాడు. అతిథి అన్ని బాగానే ఆలోచిస్తావు, అలాగే నా గురించి కూడా ఆలోచించాబి. నన్ను నన్నుగా ఇష్టపడేవాళ్ళు నా లైఫ్ లోకి రావాలని ఎన్నో కలలు కన్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను అనురాగ్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభి అతిథిని హక్ చేసుకుంటాడు. సారీ అతిథి, నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. నేను ప్రేమించాలను పెళ్లి చేసుకోవాలను నేను నిన్ను తీసుకురాలేదు అని కార్ స్టార్ట్ చేస్తాడు. నన్ను ప్రేమించే ఉద్దేశం లేనప్పుడు నాలో ఫీలింగ్స్ ఎందుకు బయటకు తీసుకొచ్చావు అభి? నా పాటికి నేను సైలెంట్ గా ఉంటే నా మీద కేర్ చూపించావు, నన్ను సేవ్ చేశావు. ఆ రోజు అనురాగ్ని సేవ్ చేస్తూ కారు కింద పడబోయినప్పుడు నీ ప్రాణమే పోతున్నంత కంగారు పడ్డావు. నా రూమ్ కి వచ్చి నైట్ టైమ్స్ చాలాసార్లు చూసి వెళ్తూ ఉంటావు. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశావా? నువ్వెంత అబద్ధాలు ఆడినా నీ కళ్ళు అబద్ధాలు ఆడవు. నువ్వు దీక్షని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు గాబి. తను దూరమయ్యాక నువ్వెంత బాధపడ్డావో అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు నేను బాధపడుతున్నాను అని ఏడుస్తూ చెప్తూ ఉంటే అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అభి, నేను నీతో ఒక విషయం చెప్పాలి, ముందు విను అని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతిథి అభి ఏం చెప్పబోతున్నాడని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంది. నిహాష్ వర్షాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని నాకు బాగా తెలుసు, వర్ష గురించి కూడా తెలుసు. అమ్మ నాన్నని చాలా కన్విన్స్ చేసి నిహాష్ వర్షాల పెళ్లి చేసుకోవటానికి రెడీ అయ్యాడు. అమ్మ నిహాష్ పెళ్లి ఇన్విటేషన్ పంపించింది. నేను పెళ్లి మండపానికి వచ్చాను. వర్ష పెళ్లి బట్టల్లో ఉంది. నేను తన ఆటోలో ఎక్కడికో వెళ్తుంటే ఆటోని ఫాలో అయ్యాను. ఆటో రిజిస్టర్ ఆఫీస్ బయట ఆగింది. నాకు వర్ష గురించి తెలుసు కాబట్టి తను ఏం చెయ్యాలనుకుందో అర్థమైంది. గుణ వాళ్ళకి కాల్ చేసి రిజిస్టర్ ఆఫీస్ లో వర్ష పెళ్లి చేసుకోబోతున్న మనిషిని కనిపెట్టమన్నాను. గుణ వర్ష ప్రేమించిన అమిత్ ని తన గురించి నిహాస్ గురించి చెప్పి కన్విన్స్ చేసి పంపించేశాడు. వర్ష అమిత్ కోసం వెయిట్ చేసి వెళ్ళిపోయింది. నిహాస్ కోసం మళ్ళీ వస్తుంది అనుకున్నాను, కానీ తను రాలేదు. నిహాస్ కి నీతో పెళ్లి ఇష్టం లేదు. అమ్మా నాన్న బలవంతంగా నీతో పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటే చూడలేక నేనే స్కార్ఫ్ కట్టుకుని నిన్ను తీసుకొచ్చేసాను. తర్వాత గుణతో పాటు నా మనుషుల్ని పంపించాను. వాళ్ళు వర్షాన్ని బెదిరించి నిహాస్ ని క్షమాపణ అడిగి పెళ్లి చేసుకుని మంచిగా కాపురం చేసుకోమని పంపించారు. వర్ష నిహాస్ తో పెళ్లికి కన్విన్స్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి అతి వైపు చూడగానే అతిథి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. అంటే నీ తమ్ముడు పెళ్లి జరగాలని నన్ను తీసుకొచ్చేసావా? నాకు పెళ్లి ఇష్టం లేదు, సో నాకు మంచి జరిగింది. నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే ఆ అమ్మాయి మనసుకి అభిప్రాయాలకి విలువ లేదా? అయినా నాతో నువ్వు చాలా తేడాగా బిహేవ్ చేశావు. మరి దానికేమంటావు అభి? ఇంట్లో ఉన్నానని టైం పాస్ చేసావా? ఒంటరి ఆడపిల్లనని అడ్వాంటేజ్ తీసుకున్నావా మరి అని అంటే అభి కోపంగా అతిథి మొహాన్ని పట్టుకుని, నువ్వు నా గురించి ఇలా ఫీల్ అయి ఉంటే నన్ను పెళ్లి చేసుకోమని అడగవు. నన్ను రెచ్చగొట్టాలని ట్రై చేయొద్దు. నిజమేంటో తెలిసిందిగా, ఇకేమనుకుంటావో ఏమో ఆలోచించుకుంటావో నీ ఇష్టం. నేను మీ నాన్నకి పద్ధతిగా అప్పగిస్తాను అని కారు ఆపుతాడు. అతిథి అభి ఇంటికి వచ్చేస్తారు. అభితో మాట్లాడుతూ అతిథి పట్టించుకోలేదు. అతిథికి ఇంటికి రాగానే అనురాగ్ గుర్తొస్తాడు. అనురాగ్ ని చూడాలనిపించిన అభి కోపంగా ఉండడంతో సైలెంట్ అయిపోతుంది. ఇక అతిథి ఎక్కడి నుంచి దూరం అయిపోవాలనుకున్నాను అక్కడికే వచ్చి పడ్డాను అని తల బాదుకుంటుంది. అభి ఆ ఏడుపు ముఖం కడుక్కుని సైలెంట్ గా భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఇంకేమైనా ఆలోచనలు చేసావనుకో ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చి అనురాగ్ దగ్గరికి వెళ్తాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.